తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి ఈ సమయంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి దశమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, లాభస్థానంలో కేతు, పంచమంలో రావు అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి ముఖ్యంగా శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత 2026 శ్రీ పరాభవన సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైన సంవత్సరం తెలియజేస్తున్నారు. తులారాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు వాటి ద్వారా ఇబ్బంది పడతారో ఆ సమస్యల నుండి బయటపడతారు. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి ఈ సంవత్సరం మీరు ఆశించండి, మీకు ఖచ్చితంగా ప్రమోషన్లు వంటివి లభిస్తాయి. ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ధన లాభం, వ్యాపారస్తులకి ధన లాభం, సౌఖ్యం వంటివి ఈ సంవత్సరం స్పష్టంగా ఉన్నాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది. తులారాశి రాజకీయ నాయకులకి ఇది ఉత్తమమైన సంవత్సరం, శ్రీ పరాభవన సంవత్సరం. మొత్తం మీద తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా తులారాశి వారికి 2026-27 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవన సంవత్సరం చాలా సత్ఫలితాలు, ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది. శుభకార్యాలు అంటూ వాటిలో పాల్గొంటారు, మీకు కీర్తి పెరుగుతుంది, గౌరవం కలుగుతుంది. శ్రీ పరాభవన సంవత్సరంలో ముఖ్యంగా తులారాశి వారికి మీరు ఏవైతే కార్యాలు తలచి ముందుకు వెళ్తారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తూ, మీరు ఈ కింది పరిహారాలు కనుక పాటించినట్లయితే, ఇప్పుడు చెప్పబోయే పాటించుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం, శుక్రవారం రోజు విశేషించి లక్ష్మీదేవిని పూజించడం, అలాగే తులారాశి వారు ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు.